డిసిషన్ లాయర్స్ని బట్టి డిస్కస్ చేసి ముందరికెళ్ళాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్నది ఆలోచిస్తే ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని దడదడ అంటుంది, భయపడుతున్నారు. ఇదేంటారా మళ్ళీ మనం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తము సీన్ మార్చేస్తున్నారు అని అలా గుండెలు దడదడ అంటున్నాయి. ఇది వ్యాలిడ్ కన్సర్న్. వాళ్ళకి భయపడుతున్నారు. భయపడుతూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా జస్టిస్ అనేది జరుగుతుంది. యు జస్ట్ హ్యావ్ టు బి పర్సిస్టెంట్. మనం కష్టపడి కృషి చేసి న్యాయం కోసం కృషి చేస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది. నిన్న ఎవరినో కొట్టారు, అక్కడ ఆ విధంగా ట్రై చేస్తున్నారు. ఇక్కడ నన్ను బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారు. బెదిరిపోయేది లేదు. మనం పోరాడుతాం. దీంట్లో పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ తోడయి ఉండి మనకు సపోర్ట్ చేస్తారు. ముందుకెళ్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ వర్గానికి మళ్ళీ చెప్తున్నాను, భయపడేది లేదు. ఇంకొకటి, ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కేసు పెట్టింది. ఎంపీగా కాంటెస్ట్ చేసేది, డిసిషన్ చేసేది స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ కమిటీ డిసైడ్ చేయదు. అట్లా చూసినా కానీ ఇది వ్యాలిడ్ కాదు. ఎన్ని విధాలుగా చూసినా కానీ ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ పిటిషన్. సో కోర్టులో ఇది పిటిషన్ పైకి వెళ్తే ఖచ్చితంగా కొట్టేస్తారు. లెట్ us take it forward.